డిస్టిక్ మాది. మా ఊర్లో జరిగినటువంటి అక్రమానికి మెయిన్ పాత్ర హరినాథ్ రెడ్డి. మేము గత 100-150 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ప్లేస్ లో మాది ప్లేస్ అన్నందుకు హరినాథ్ రెడ్డి అనే వాళ్ళ అనుచరులు హరినాథ్ రెడ్డి అనే దానికి సంబంధించిన ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి మాపై దాడి చేశారు. ఆ రోడ్డుకు అడ్డుపడ్డాము అనేసి మా పైన మా వాళ్ళతోనే మా మీద ఉసిగొలిపి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని ఊర్లో ఉండనీయకూడదు అనేసి చాలా రకాలుగా మమ్మల్ని హింసించారు. అదిగాక దానికి హరినాథ్ రెడ్డి ప్రోద్బలంతో పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసు సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేసి మమ్మల్ని చాలా హింసించారు. స్టేషన్ ఎఫ్ఐఆర్ కేసు అయిందనేసి అబద్ధం చెప్పేసి మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి మా తమ్ముడిని మా నాన్నని కొట్టేసి అక్కడి నుంచి పంపించేశారు. మా కేసుని తీసుకోమంటే కూడా తీసుకోలేదు. దౌర్జన్యంగా రోడ్డు వేసుకున్నారు. ఆ రోడ్డు వేసుకున్న తర్వాత మేము అక్కడ తిరిగినందుకు మమ్మల్ని మా యొక్క వెహికల్ ని ధ్వంసం చేశారు. దాని వల్ల గొడవ జరిగింది. గొడవ జరిగి నన్ను మా తమ్ముడిని కొట్టారు. మా తమ్ముడిని గొడ్డలతో తలకు నరికారు. అదే విధంగా నేను పోలీస్ స్టేషన్ కి ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది అనేసి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, ఏఎస్ఐ ఇద్దరు కలిసి నీకేం ఆతులు పెరిగే పని లేదా, లంజముండా, కంతిరముండా, గాడిదముండా అనేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఒక అమ్మాయి దగ్గర ఏ విధంగా మాట్లాడాలనేది ఇది లేకుండా ఆయన చాలా గలీజ్ గా మాట్లాడారు. నాకైతే చాలా బాధగా ఉంది. ఆయన ఒక అమ్మాయితో మాట్లాడాల్సిన మాటలు అయితే మాట్లాడలేదు. మాకు జరిగిన అన్యాయాన్ని మాకు న్యాయం జరగమని అడుగుతున్నాను. అసలు ఒక అమ్మాయితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదు. దీనికి న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నా పేరు ఇందిర, మెదహల్ గ్రామం సార్ మాది. ఎంత కుట్ర జరుగుతా ఉంది ఇది. దీని మీద ప్రశ్నించినటువంటి ఈ యొక్క మహిళ ఇందిరమ్మను అతి దారుణమైనటువంటి మాటలు వినలేమా మాటలు ఆడపిల్లని. పాప దగ్గర రికార్డులు ఉన్నాయి. దీని మీద మేము ఖచ్చితంగా ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్తాము. వెంటనే చెప్తున్నా, నేను వెంటనే సస్పెండ్ చేయాలి. జేసీబీ దగ్గర చూడండి వాళ్ళ యొక్క ఇల్లుని ఎలా చేస్తున్నారు. మీడియా సమయంగా చూపిస్తున్నా ఎంత దారుణం జరుగుతూ ఉంది. టీడీపీ ప్రభుత్వం వస్తే ఇది బహుజన ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, బీసీల ప్రభుత్వము, ఎస్సీల ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఏం జరుగుతూ ఉంది. పిల్లోడు, చదువుకునే పిల్లోడు దారుణంగా కొట్టడం చూడండి ఒకసారి. ఎలా కొట్టారో ఆ పిల్లోడిని, ఇంత దారుణంగా కొడతారా అనుచరులు? ఇదేనా మీరు చేస్తున్న భారత రాజ్యాంగంలో వచ్చిన హక్కులు మీకు ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్యే గారు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. దయచేసి స్పందించండి ఇలాంటి ఘటనల మీద. ఇలాంటి ఘటనలు జరిగితే మీ మీద కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మీద కానీ చాలా చిన్న చూపు వస్తుంది. ఇంకా దరిద్రమైన వ్యవస్థ ఏమంటే పోలీసు వ్యవస్థ చాలా చాలా దరిద్రమైన వ్యవస్థ ఇది. పోలీసు వ్యవస్థ కనీసము ఇంత దారుణంగా రక్తగాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే, సార్ మమ్మల్ని ఇలా దాడి చేస్తున్నారు, మా ఇల్లును తీసేశారు, మరి మా మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఊర్లో తరిమి కొడుతున్నారు సార్, ప్రాణాపాయం ఉంది, మమ్మల్ని రక్షించాలని చెప్తే ఈ యొక్క మన ఆర్ఆర్బి ఎస్ఐ గారు చంద్ర గారు ఏఎస్ఐ చంద్రశేఖర్ గారు, ఎస్ఐ చంద్ర గారు ఈ పాపనైతే దారుణంగా తిట్టడం జరిగింది. కులం పేరుతో దూషిస్తారా? మాదిగ ముండా ఎందుకు వచ్చావని అంటారా? ఒకసారి ఇక్కడ చెప్పది. మాదిగ ముండా ఎందుకు వచ్చావని ప్రశ్నించావా? ఎవరాయనికి చెప్పింది? ఎవరాయనికి జాబ్ ఇచ్చింది? ఇది ఒక ఎస్ఐగా నువ్వు చేసిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? నీ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక పద్ధతిగా మాట్లాడాల్సిన ఒక ఆడపిల్లని మనం స్త్రీని అంటే గౌరవిస్తాం. ఇండియాలో మన ఇండియాకి, ఒక భారతదేశానికి ఒక మంచి పేరుంది. స్త్రీని చాలా గౌరవిస్తామని మంచి పేరుంది. ఇలాంటి పనులు చేయొచ్చా? ఒక ఎస్ఐగా మీరు చేయొచ్చా? రికార్డు పెట్టమ్మా, రికార్డు పెట్టి ఒకసారి చూడండి ఎలాంటి మాటలు తిట్టారు. ఈరోజు మెదహల్ గ్రామానికి చెందినటువంటి దళిత ఇందిరమ్మ మరి తన స్థలం విషయమై పోరాటం చేస్తూ ఉంది గత 1-2 నెలల నుంచి. మరి అది సొంత స్థలము, దానికి సంబంధించిన రెవెన్యూ పట్టా కూడా ఆనాటి ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ అక్రమంగా మరి ఈ హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి అధికార పక్షంగా దౌర్జన్యంతో మరి వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరని చెప్పేసి తన అనుచరులతో రోడ్డు వేయించడమే కాకుండా మరి ఆ రోడ్డు ఆమె వేయకూడదు, ఈ స్థలం మాదని చెప్పేసి అడ్డుకుంటే ఆమెను మరి తన అనుచరులు దాదాపు 7-8 మంది దాడి చేసినారు. ఆ దాడి చేసి గొడ్డలతో గాయపరిచినారు. గొడ్డలతో గాయపరిస్తే
మరి రక్త గాయంతో ఉన్నటువంటి తమ్ముడు వీరేషు మరి ఆమె ఇంద్రమ్మ ఇద్దరు కలిసి మరి 19వ తారీఖున రాత్రి 8 గంటల సమయంలో మరి ఆలహరి పోలీస్ స్టేషన్కి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మరి ఏఎస్ఐ గారు కనీసం మానవత్వం లేకుండా ఒక ఆడపిల్ల ఈ సమయంలో స్టేషన్కి వచ్చిందనేటువంటి ఒక కనీసం ఇంకిత జ్ఞానం అనేది లేకుండా మరి వాళ్ళు చేసినటువంటి మరి రకరకాలుగా ఆమెను మరి ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పురుష పదజాలంతో ఆమెను తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నీకు ఏమైనా ఆతలు పెరిగే పని ఉందే, మరి ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఏదైనా అన్యాయం జరిగితే మరి ప్రజలు ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఫస్ట్ గుర్తుకొచ్చేది పోలీసులే. మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినటువంటి పోలీసులే ఈ రకంగా మాట్లాడితే ఆ మహిళ ఎవరిని ఆశ్రయిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఇందాక మనం చూస్తే ఆమె కన్నీళ్లతో దుఃఖం పెట్టుకుంటే మాకే కనీసం మేము ఈ సమాజం ఎక్కడుంది, ఏమైపోతుంది అనేటువంటి సిగ్గుతో మాకే బాధ అనిపించింది. కాబట్టి ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తే మరి ఎవరిని ఆశ్రయించాలి వాళ్ళు? ఆలూరు నియోజకవర్గం ఆలర్వి మండలం మేదకల్ గ్రామంలో చిన్న వీరన్నకు చెందినటువంటి సొంత భూమిలో ఎటువంటి సమాచారం అందించకుండా హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ స్థలంలో అక్రమంగా రోడ్డు వేయడం జరిగింది, సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ఇదేమిటని వాళ్ళు ప్రశ్నించినందుకు గాను వారి కుమార్తెని ఇద్దరిని కలిసి తల పగలు కొట్టడం జరిగింది. గొడ్డలతో నరికి తల పగలు కొట్టడం జరిగింది. ఈ విధంగా తల పగలు కొడితే వారు అర్ధరాత్రి 8:30-9 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు జి చంద్ర గారు అలాగే ఏఎస్ఐ చంద్రశేఖర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళగా వారు లంజముండా బేవార్స లంజ, నీకేం పని లేదా, ఆతులు బీకే పని లేదా అంటూ వారిని కనీసం ఎందుకు వచ్చారు, ఏం జరిగింది అక్కడ అని విచారించకుండా వారిని బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ వారిపైనే దౌర్జన్యం చేయడం జరిగింది. వారు దీన్ని రికార్డ్ చేస్తూ ఉంటే మీరు మా స్టేషన్లోనే మేము మాట్లాడేదాన్ని రికార్డ్ చేస్తారా అంటూ వారిపైన దాడికి దిగితే వారు పరిగెత్తుకుంటూ పొలాల వెంబడి గట్ల వెంబడి పరిగెత్తించి చేశారు. ఆ పాప డ్రెస్సుని లాగేశారు, ఆ తమ్ముడిని కొట్టేశారు. ఈ విధంగా సభ్య సమాజం తలదించుకునేలాగా, సిగ్గుతో తలదించుకునేలాగా ఏఎస్ఐ గారు ప్రవర్తించడం అనేది సిగ్గు చేయటని మేము మా ప్రజా సంఘాల దళిత సంఘాల తరపున మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ విధంగా నియోజకవర్గన అనే గ్రామము మన ఆలూరు తర్వాత మండలం వచ్చేసి ఆలర్వి పక్కన మెదాల్ గ్రామంలో మరి చిన్న వీరన్న మరి వీరమ్మ ఇందిరమ్మ మరి వాళ్ళ తమ్ముడు వీళ్ళందరి పైన కూడా వీరేష్ అందరిపైన కూడా మరి దాడి చేయడం జరిగింది. మరి దాడిని తీవ్రంగా సిపిఎంఎల్ పార్టీ పరంగా ఖండిస్తున్నాం. ఎస్సీలని మరి ఒక పక్క అగ్రవర్ణాలు మరి బీసీలు అందరూ కలిసి కూడా వాళ్ళ ఇంటిపైన దాడి చేసి మరి వాళ్ళ ఉన్న స్థలాన్ని లాక్కొని రోడ్ వేసింది కాకుండా మరి వాళ్ళు వేకెన్సీ కూడా పగలగొట్టి వాళ్ళపైన దాడి చేసి దుర్భాషలు మాట్లాడి స్త్రీ అనేది కూడా లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడము, మరి బూతు మాట తిట్టడము ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తున్నాం. మరి మన భారతదేశంలో మరి స్త్రీని గౌరవించే వాళ్ళు మనమే ఈరోజు స్త్రీని అవమానపరిచి మాట్లాడుతున్నామంటే మరి ఎంతవరకు మనము మాట్లాడుకోవాలని ఇప్పుడు స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అయింది. మరి నిన్ననే మనము మన గణతంత్ర వేడుకలు కూడా చేసుకోవడం జరిగింది. స్త్రీలు గౌరవించాలా, సమానత్వం ఉండాలా. మన భారతదేశంలో సుప్రీంకోర్టు కూడా 33% స్త్రీలకు కూడా సమానత్వం ఇవ్వాలని చెప్పి కోరుతున్న ఈ సమాజంలో మరి స్త్రీని గౌరవించలేకుండా ఒక పోలీస్ డిపార్ట్మెంటే మరి ఒక ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడి లంజముండలు గాడిద ముండలు బయటకు వెళ్ళిపోయని చెప్పి దొబ్బి కొట్టడం జరిగింది. అది కాకుండా జరిగిన వెంటనే మరి మా సంఘాలకు దృష్టికి వస్తే మేమంతా పోయి మాట్లాడదామని చెప్పి పోలీస్ స్టేషన్ పోతే మీరు కూడా వెళ్ళిపోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి, కుల సంఘాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మీరు ఏం చేస్తారు చేసుకోపోండి అని చెప్పి కూడా మా ఎదురు కూడా ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని వెంటనే ఖండిస్తూ మరి సిఐ గారు ఎంటర్ అయ్యారు. సిఐ గారు కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడున్న పాలకవర్గ పార్టీలు కానీ మరి అధికార పార్టీలు కానీ వాళ్ళని దళితులని సన్నుసూపు చూస్తూ మరి దళితులకి న్యాయం జరగాలని ఒక సంఘం కూడా పనిచేయకోకుండా మరి ఈరోజు అగ్రవర్ణాలకే చేస్తున్నారు పోలీసు వాళ్ళు కానీ
మరి పెట్టుబడిదారి వర్గం కానీ పాలకవర్గ పార్టీలు కానీ ఇక్కడున్న అధికార పార్టీ కూడా కూటమి ప్రభుత్వం కూడా అట్లనే వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఏది ఏమైనా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే మన మండలి వేడికే కాకుండా జిల్లా వేడికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం కమ్యూనిస్ట్ పార్టీగా అని చెప్పి మరి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం మేము. మరి నా పేరు సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర నాయకుడు నరసన్న నా పేరు.